నిన్నటి దినం నుంచి నేను 5 గంటల నుంచి మీడియా మిత్రులకు నా దగ్గర ఉన్న ఫోన్ నంబర్లకు అందరికీ ఫోన్ చేయడము, ముందుగా అందరూ ప్రతి ఒక్కరూ బాగా స్పందించి దీన్ని సోషల్ మీడియాలో అద్భుతంగా వైరల్ చేయడము, హిందూ మనోభావాలను కాపాడే విధంగా భక్తులందరూ తరలి రావడము, దానికి మద్దతుగా ట్రాన్స్జెండర్స్ అర్ధనారీశ్వర్లు వచ్చి ఇక్కడ మద్దతు తెలపడం, తిరిగిపోయిన అమ్మవారిని ఆ దేవతా రూపంలోనే తీసుకొచ్చి మళ్ళా ప్రతిష్ఠించడం మన హిందూ బంధువులకే కాదు మనమందరం గర్వించదగ్గ విషయం. ఈరోజు నరిగమ్మ దేవత నిన్నటి నుంచి పూజలు అందుకుందంటే వాళ్ళ ట్రాన్స్జెండర్స్ చేసిన కృషి అద్భుతము, అమోఘం. ఎందుకంటే మేము చేయలేని పనిని వాళ్ళు చేశారు, అందుకు మేము గర్విస్తున్నాం. ఈరోజు ప్రతిష్ఠ చేయడము మనమందరం గర్వించదగ్గ విషయము. వాళ్ళకి జోహార్లు చెప్తున్నా. వాళ్ళ మీద ఇప్పుడు పోలీసు వారు కేసులు ఇంకోటో అంటున్నారు. వాళ్ళు ఎవరిని ఏ కత్తితోనూ పొచ్చలా, లేదంటే ఎవరిని దూషించలా, లేదంటే ఎవరిని కొట్టలా, ఏమీ చేయకపోయినా గానీ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. మహిళల్లోనూ పురుషుల్లోనూ ప్రతి ఒక్కరిలో చైతన్యం వచ్చింది. ఈ రోజు మేము సైతం ఈ గుడికి నిర్మాణాని కోసం నిలబడతామని ఘంటాపథంగా చెప్తున్నారంటే ఒక్కసారి వాళ్ళు తెచ్చిన మార్పునే మీరు ఒక్కసారి గమనించాలి అధికారులారా. వాళ్ళు ఎవరికి వ్యతిరేకం కాదు, వాళ్ళు సమాజంలో మనతో పాటే బతికే వాళ్ళే, వేరే ఏం కాదు. వాళ్ళు మనుషులే, మనము మనుషులే. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మనం తప్పకుండా ఇవ్వాల్సిందే. ఇష్టపడతాడు కానీ ఆయన అమ్మవారి కోసం వచ్చి చేసినాడు కానీ వేరే కుల మతాల అతనికి ఎప్పటికీ లేదు. ఆయన దాన ధర్మాలు ఎన్ని చేస్తున్నారో అది ప్రపంచం తెలుసు, సోషల్ మీడియాకి తెలుసు, అందరికీ తెలుసు. ఆయన మీద లేని కేసులన్నీ పెడితే ఆయన ఇబ్బంది వల్ల వస్తే మేము ఎక్కడికైనా సిద్ధమైనా కానీ మేము చెప్తున్నాం సార్. ఏం కేసులైనా ఆయనకి ఇబ్బంది పెడుతున్నారు. ఈ పొద్దు నువ్వు గుడి కోసం వచ్చినావు, నువ్వు ఎందుకు వచ్చినావు అనే ఇబ్బంది పెడుతున్నారు. ఆయన దగ్గరికి ప్రజలు వెళ్ళి అమ్మా మా గుడి కాపాడమంటేనే ఆయన వచ్చినాడు. ఆయన ఊరికే ఏమీ రాలేదు, ఏమన్నా ఊరినే ఏమీ రాలేదు. ఆయన కలిగి అడగండి, ఆయన దగ్గరికి వెళ్ళింటేనే ఆయన వచ్చినాడు. మంది బీదలకి పెళ్లిళ్ళు చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. అతను మంచి కోరి చేస్తున్నాడు. అతని మీద లేని ఇబ్బందులు పెట్టి ఆయన కోసం చేస్తే ఏమొస్తుందన్న? ఆయన వచ్చిన గుడి వల్ల, మా వల్ల, మన హిందువుల వల్ల ఒక ముస్లిం క్యాండిడేట్ బాధపడతానంటే ఇప్పుడు మన హిందువులకి ఏమి రోజంతా చచ్చిపోయినారా? ఉన్నారా? రోజంతా జ్ఞానం లేదా, బుద్ధి లేదా? మన వల్ల మన ఒక ముస్లిం క్యాండిడేట్ మన కోసం ముందరకు వచ్చి ఆయన కమిటీ మెంబర్స్ ని మన కోసం పంపించినారే, అది జ్ఞానం లేదా ఎవరికైనా కానీ? ఈరోజు మన నరిగమ్మ గుడి నిన్నటి రోజున తీసివేశారు. మా గురువు అయినటువంటి అనంతపురం రాయలసీమ కింగ్ అంటే తెలంగాణ కింగ్ అంటే మన అనంతపురంకి ఏకైక కింగ్ అంటే ఒక రాయలసీమకి అందరికి చెందిన కింగ్ అంటే మన ఆసిఫ్ అమ్మని ఈరోజు ఏదో కుట్రలు బట్టి చేస్తామంటున్నారు. ఆసిఫ్ అమ్మని మేము పంగిపోయాం. రా అమ్మ మా గుడి ఇట్లా పోతుంది అంటే అమ్మ వచ్చి మాకు న్యాయం చేసింది. అమ్మని ఎటువంటి పరిస్థితుల్లో ఏమైనా చేశారంటే మేము మా ప్రాణాలు తెగించైనా కూడా అమ్మని కాపాడుకుంటామని ఈ సందర్భంగా చెప్తూ మా చుట్టూ ఉన్న మహిళలు కూడా అంటున్నారు. అందరికీ నమస్కారము. మైసూరు నరిగమ్మ నిన్న పొద్దున 6 గంటల మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 3 గంటల నుంచి అమ్మని తీయాలని ఒక వ్యక్తులంతా వచ్చినారు. ఇక్కడ ఆడళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కరూ చూసుకుంటున్నాము కానీ అమ్మని అడ్డుకుంటే పోతే పోలీసులు అందరూ ప్రతి ఒక్కరూ మమ్మల్ని గదిమేసినారు. మమ్మల్ని అమ్మని చూడనే లేదు. ఒక తప్పు చేసిన ఆడపిల్లని ఎట్లా ఈడుస్తారో అట్లా ఈడిసి గడాలతో గుద్ది అమ్మని తార కట్టుకొని జర్ర ఈడ్చుకొచ్చి ఆలబేంట్లోకి ఎత్తినారు. ఇందులో చూసుకుంటే ఉన్నాము, పనికిరానోళ్ళైనాము, చచ్చిపోయినాము. నిన్నేమేమో లేము, మేము ఎవరు బస్తానికి నగర ఆడళ్ళు కానీ మొగళ్ళు కానీ ఇక్కడ కళ్యాణం రోడ్లో ఉండాలి, లేము, చచ్చిపోయినాము. అమ్మని ఎత్తకపోయినారు, అక్కడ ఎత్తిపోయి పెట్టినారు. ఇక అమ్మగారికి మేము పోయి వాళ్ళ పేరేం పేరునా చిట్టి అమ్మ గాని ఆసిఫ్ అమ్మ గాని వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోయి మేము అడుక్కున్నాము. ఆడపిల్లలు 20 మంది మా తల్లిని కాపాడు, మేము చచ్చిపోయినాము, మేము బతకలేము అని చెప్పి మీ కొంగబడ్డి ఆడపిల్లలు 20 మంది కాళ్ళ పట్టింటే ఆ తల్లిని సాయం చేసింది. ఆ తల్లిని ఈ పొద్దు మేము అరెస్ట్ చేస్తామంటున్నారు. రాజకీయ నాయకులంతా నిన్ను ఏం పని చేస్తున్నారు? రావచ్చు కదా, ఉండేవాళ్ళు అమ్మని తీసుకొని పోతున్నారే. ఎవరైనా చచ్చిపోయినారా? ఎవరు చచ్చిపోలేదు, యాక్సిడెంట్లు కాలేదు, ఏమి కాలేదు. తల్లిని బాగా కాపాడింది. తల్లి సన్న పిల్లల కాడి నుంచి పెద్దల కాడి నుంచి బాగా కాపాడింది. ఒక్కొక్క పాము ఇంటిలా ఉన్నాయి. సన్న పిల్లల బస్సారు
వచ్చి చిన్న పిల్లలు అడుక్కోండి. మీరు తప్పు చెప్తే చెప్పుతాం.